మరి ఇదేంది గది చూపి ఒకసారి. కేసీఆర్కు బిగ్ షాక్, కవితకు చింతమడక గ్రామస్తుల ఆహ్వానం. ఇప్పుడు ఏదో కథ మరి చేయబోతుంది అనేది కూడా అంటే ఎందుకు ఇప్పుడు ఎన్నర్లేంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరిగి బతుకమ్మ అని తిరిగిన కవితమ్మ పట్టణాలలో నేను నాతోటి బతుకమ్మ తెలిసింది తెలంగాణ జనాలకని చెప్ప తిరిగిన కవితమ్మ ఇవాళ సొంత గూటి కాడికి పోతుంది. ఎట్ట సంగతి? బతుకమ్మ కవిత వల్ల పుట్టలే, కవితను ప్రాచుర్యం పొందలే. బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజల జీవన విధానంలో పుట్టిన ఒక సంస్కృతి. ఆమె నాతోనే బతుకమ్మకు ప్రాణం వచ్చిందని చెప్ప తిరుగుతుందిగా. మరి బతుకమ్మ పేరు ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఆమె ఊపిరి తెచ్చుకుంది. ఆమె రాజకీయ ఊపిరి తెచ్చుకుంది, రాజకీయ పలుకుబడి పెంచుకుంది, రాజకీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె లేక ముందుకే వాళ్ళ నాయనమ్మ ఆడింది, వాళ్ళ నాయనమ్మల నాయనమ్మ ఆడింది, వాళ్ళ 100 తరాల క్రితం కూడా వాడింటారు. ఇది ఎందుకు తెలంగాణ జీవన వాళ్ళ సంస్కృతిలో భాగం. ఈమె వచ్చి బతుకమ్మను ప్రాచుర్యం పొందడం ఏంది? బతుకమ్మ ద్వారా ఈమె ప్రాచుర్యం పొందింది, దాని ద్వారా ఆమె ఉపాధి కలిగించుకుంది. రివర్స్ చెప్పడం కేసీఆర్ బిగ్ షాక్ ఏం కాదు. అది వాస్తవ ఇక్కడ తాతగారు మీకు వాస్తవం ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పులు ప్రజలకు అర్థమైనాయి. ప్రతిరోజు కేసీఆర్ ప్రజల గురించే మాట్లాడుకుంటారు, కేసీఆర్ ప్రజలు చేసిన తప్పుల గురించే మాట్లాడుకుంటారు. ఏంది పరిస్థితి, ఏంది అప్పుల పాలు చేసిపోయే, ఉద్యోగాలు లేకపోయే, ఉపాధి లేకపోయే అని చెప్పి నిరంతరం కేసీఆర్ ను తిట్టుకుంటే ప్రజలను కేసీఆర్ జాలి కలగాలంటే అరే ఇంత ఉద్యమకారుని సొంత బిడ్డ ఇబ్బంది పెడుతున్నానే కాన్సెప్ట్ తీసుకొచ్చే ఉద్దేశంలో ఒక భాగం ఇది. మరి ఇంకో మాట కూడా బయటకు వెళ్తుంది కానీ గుసగుస. ఇప్పుడు కేసీరావు విజయ్ రేపు ఇక సిద్దిపేటలో చిన్నగా కథ నడిపియబోతుంది. హరీష్ రావు మొత్తం కత్తెర పెట్టి తోక కత్తిరియబోతుంది అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి అందుకేనా ఇప్పుడు మళ్ళీ చింతమడకకు పోతుంది తల్లి. సరే నేను ఇది అంటే నేను చెప్పొచ్చు లేదు తెలంగాణ ఒకటి చెప్తా. తెలంగాణ ఉద్యమం మొదలైన కొంతకాలానికి ఆలయ నరేంద్ర గారిని పార్టీ నుంచి బహిష్కరించారు. టైగర్ నరేంద్ర గారు పెద్ద మనిషి, గొప్పోడు. జనం తిరగబడ్డారు ఎవరు కేసీఆర్ మీద. అరే ఇంత ఉద్యమకారుని ఎందుకు చేసినాం అని చెప్పి దాన్ని బయటపడతాం. మళ్ళీ 4 రోజులు బహిష్కరించారు. మళ్ళీ తర్వాత ఒక ఎంపీని చేసేసారు. తర్వాత కొంతమంది మేధావులను అంటే ఉద్యమకారులు అందరూ దూరం చేసిండ్రు. తర్వాత ఈటరాజు దూరం చేశారు. అనే క్రమంలో అరే ఉద్యమకారులను దూరం చేసుకుంటున్న కేసీఆర్ అని వ్యతిరేకత మొదలైంది ప్రజల మీద. అరే మళ్ళీ రేపు భవిష్యత్తులో నా కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు హరీష్ అడ్డం వస్తే ఆ రోజు తప్పిస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఈ రోజు నుంచి దూరం చేయాలి. వాళ్ళకు వచ్చినంత సానుభూతో, వాళ్ళకు వచ్చినంత ఆలోచన, రాజకీయ పలుకుపోవడం ప్రజల నుంచి ఈయనకు రావద్దనే ఉద్దేశంతో అమ్మని సామి రంగా వీళ్ళ బిడ్డను సస్పెండ్ చేయడం ఏంటంటే సొంత బిడ్డను సస్పెండ్ చేసిండే. అల్లుని సస్పెండ్ చేస్తే పార్టీ వ్యతిరేకం చేసి ఎవరినైనా సస్పెండ్ చేస్తారు. ఇటువంటి ఆలోచన కోసమే వాస్తవానికి మొన్న కవిత గారు మాట్లాడింది ఏంటంటే అన్న రామన్న నీకు గాని రేపు నాన్నకు గాని ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా. అది కాదు, ఒరిజినల్ గా కేసీఆర్ కేటీఆర్ గారితో హరీష్ రావుకి ప్రమాదం ఉంది. కవితను సస్పెండ్, సొంత బిడ్డను సస్పెండ్ చెప్పారు. అంటే రేపు ఇక హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కావన్నా అన్నట్టుగా. అది వాస్తవం. ఇప్పుడు రేపు నువ్వే చదువుతావు తాత, ఏమని చదువుతావు? మన హరీష్ రావును సస్పెండ్ చేసిన కేసీఆర్ అని చదువుతావు. అప్పుడు ఏమవుతుంది? సానుభూతి పెరుగుతా. అమ్మా ఇంత ఉద్యమకారుడు హరీష్ రావు గారు ఎందుకు ఇంతమంది సస్పెండ్ చేసిన కేసీఆర్ అని చెప్పి వ్యతిరేకత వస్తుంది కదా. రేపు 10 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 5 ఏళ్ల క్రితం రావాల్సిన నింద రాకుండా ఉండడం కోసం ఆ రోజు సొంత కూతుర్నే సస్పెండ్ చేసిన కేసీఆర్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే హరీష్ రావు మాత్రం పార్టీ వ్యతిరేకంగా చేస్తే సస్పెండ్ చేయడంలో తప్పే ఉంది అని చెప్పి ఇదే జనం నుంచి వెళ్ళి మళ్ళీ కేసీఆర్కి అనుకూలత రావాలి అని ఒక ఉద్దేశం. సేమ్ టైం ఉద్యమాన్ని చేసి కష్టపడ్డ ముసలాయనను ఇద్దరు కూతురు కొడుకు ఇబ్బంది పెడుతున్నారని సానుభూతి కోసం తప్ప ఇందులో ఒరిజినల్ ఆస్తుల పంపకాలు పంచేది వాళ్ళ రాజకీయ ఆలోచనలే. కాళేశ్వర కమిషన్ మర్చిపోయారు ఇప్పుడు. ఇది కవిత ఇష్యూ చేయబట్టి. ఈ కార్ రేస్ మర్చిపోయారు చేయబట్టి. అది ఎన్నో పైనది ఇప్పుడు ఆ కేసు. ఫోన్ ట్యాపింగ్ మర్చిపోయారు కవిత ఇష్యూ చేయబట్టి. అంటే నిన్న నువ్వు నిందితుడైన అంశాన్ని మర్చిపోవడం కోసం ఈ రోజు కొత్త నిందితుడు తెర మీద తీసుకురావడం అనేది ఒక క్రిమినలైజ్డ్ ఆలోచన. ఇది ఎన్ని జిమ్మికులు రాజకీయమా పూర్తిగా ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ కేటీఆర్ మంచోడే అని ఎవరు చెప్పాలి? ప్రతిపక్షం చెప్పదు. ఎందుకు? ప్రజలు చూస్తున్నారు వాస్తవం కనుక. ప్రజలు చెప్పరు ఎందుకు? వాళ్ళు చేసిన తప్పులు భరిస్తున్నారు వాళ్ళే కనుక. ఇంకెవరు చెప్పాలి?
వాళ్ళ అన్న వాళ్ళ నాయన మంచోడట కానీ ఈ పిల్లని కూడా తిప్పలు పెట్టేది హరీష్ రావు సంతోషేనట. ఇటువైపు సానుభూతి మళ్లించడం కోసం వాళ్ళు రాజకీయంగా నిలబడడం కోసమే వాళ్ళు కేటీఆర్ కుటుంబం చేస్తున్న డ్రామా. ఇది దీనివల్ల ప్రజలకు లాభం లేదు. నిజంగా అది వాళ్ళు ఇంటే ఆ వార్త చదివినా కూడా వాళ్ళకు 10 నిమిషాలు టైం వేస్ట్. అంతేనా? వాళ్ళు దుర్మార్గులనే ప్రజలు కూడా కొట్టారు కదా. చూసినారులా. ఇదేంది ఉపరాష్ట్రపతి